రైట్ న్యూస్ ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికకు స్వాగతం. నేటి మన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా సర్వదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలోని పూజలను దర్శించడమే కాకుండా ఆ పూజల యొక్క ప్రాముఖ్యతలను, వాటి ఫలితాలను గురించి తెలుసుకొని తరించబోతున్నాం. అసలు కార్తీక మాసం అంటే ఏమిటి? ఆ మాసంలోని వ్రతాలు, నియమనిష్టలు, వాటి వలన కలిగే శారీరక, మానసిక లాభాలను గురించి తెలుసుకునే ముందు అనేక సందర్భాలలో మన పూర్వీకులు మన ప్రాచీన పురాణ గ్రంథాలలోని అమూల్య సంఘటనల ఆధారంగా మనకు అందించిన కొన్ని మంచి విషయాలను ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. గంగతో సమానమైన జలం, వేదంతో సమానమైన శాస్త్రం, కార్తీకంతో సమానమైన మాసం లేదని తరతరాలుగా మన నాగరికతా విలువలను, ఆచార సాంప్రదాయాలను ఎప్పటికప్పుడు భావితరాలకు అందిస్తున్న మన పూర్వీకులైన దివ్య మహర్షులు ముందు యుగాల నుంచి చెబుతూనే ఉన్నారు. వారి వారి పూర్వజన్మల పాపాల నుంచి మానవులను పునీతులను చేసి వారికి అనంతమైన పుణ్యాలను ప్రసాదించేదే కార్తీక మాసం. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది కాబట్టే దీనిని మహిమాన్విత మాసంగా మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. కార్తీక మాసంలో ప్రాతకాల సమయమున సరస్సులు, నదులలో కానీ, అవి అందుబాటు కాని సమయంలో బావులు, చెరువులలో కానీ స్నానమాచరించి సమీపంలోని అశ్వత్థ వృక్షాల కిందనో లేదా తులసి కోటల వద్దనో, అదీ వీలు కాని పక్షంలో మనకు అందుబాటులోని దేవాలయాలలోనో దైవధ్యానం చేయడం సకల శుభకార్యాలకు శ్రేష్టకరమని మహర్షులు, మునులు మన పెద్దలకు ప్రబోధించి ఉన్నారు. ఇదే కార్తీక మాసంలో ప్రతిరోజున సాయం సంధ్యా సమయాలలో ఇంటి వద్ద గుమ్మానికి ఇరువైపులా కార్తీక దీపాలను వెలిగించడం ద్వారా ఆయా గృహాలకు సకల శుభాలు చేకూరుతాయని, అదేవిధంగా సమీపంలోని ఆలయ ముఖద్వారాల వద్ద కానీ లేదా ఆలయపు ఆవరణాలలో కానీ కార్తీక దీపాలను వెలిగించడం వలన సర్వ పాపాలు తొలగి సకల జయాలు కలుగుతాయని మన పూర్వీకులు అనాదిగా ఆచరిస్తూ వారి యొక్క అమూల్య సలహాలుగా వాటిని మనకు అందిస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తూ శివప్రసన్నానికి సులభ మార్గమైన పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నిత్యం ఏదైనా శివాలయంలోని స్వామివారిని దర్శించినట్లయితే సకల పాపాలు హరించి హరదర్శనంతో మోక్ష మార్గం కలుగుతుందని పెద్దలంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోనూ, పరమేశ్వరులను మారేడు దళాలతోనూ అర్చించి వారి అష్టోత్తర శతనామాలను ఇష్టంతో పఠించిన ఎడల భక్తుల మనోభీష్టాలు నెరవేరి అష్టైశ్వర్య సిరి సంపదలు, ఆయురారోగ్య భోగ భాగ్యములు ప్రాప్తిస్తాయని మన పురాణ గ్రంథాలలో అనేక సంఘటనల ఆధారంగా మన పెద్దలు కార్తీక మాసంలోని ఫలితాలను గురించి ఇలా విపులంగా వివరించి చెబుతున్నారు. కార్తీక మాసంలో దీపారాధన ఫలితాలు. దీపం మంచి జ్ఞానానికి చిహ్నం. దీపారాధన చేయడం అంటే చీకటిని ప్రారదోలి ఆ ప్రాంతమంతా వెలుగులు నింపడమని అర్థం. తమస్సుల అజ్ఞానంతో నిండిన పాపాల నుంచి వెలుగైన జ్ఞానం లాంటి పుణ్య లోకంలోకి మళ్లించేదే దీపం. అందుకే తమస్సోమ జ్యోతిర్గమయ అన్నారు. యుగ యుగాలుగా వస్తున్న ఈ సాంప్రదాయమే పలు సాంస్కృతిక కార్యక్రమాల ఆరంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన గావించడముగా జరుగుతోంది. కార్తీక మాసం అంటేనే చాలా మందికి హరిహరాదుల సన్నిధిలో చేయు దీపారాధన మాత్రమే గుర్తొస్తుంటుంది. ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ, అదేవిధంగా అవిసె నూనెతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ శివకేశవుల ఆలయాలలో దీపాలు వెలిగించడం సర్వశ్రేయస్కరం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అరటి దొబ్బలపై దీపాలను వెలిగించి కోనేరులు, నదులు, సరస్సులలో వదలడం పుణ్యప్రదమని కూడా వారు అంటూ ఉంటారు. మానవులకు తాగునీటిని, సాగునీటిని అందించే జీవనదులకు హారతలివ్వడం ఒక విధంగా నదీమా తల్లికి నీరాజనం పలకడమేనని పెద్దలు వాటి ఫలితాలను గురించి కార్తీక మాసంలో వివరిస్తూ ఉంటారు. ఇలా చేసిన వారికి పుణ్యంతో పాటు మనోభీష్టాలన్నీ నెరవేరుతాయని కూడా వారు విపులంగా వివరిస్తూ ఉంటారు. శివకేశవులిద్దరికీ సమానం పవిత్ర కార్తీక మాసం. మన పూర్వీకులైన మునులు, మహర్షులు పురాణ గ్రంథాల ఆధారంగా మనకు ఉదహరించిన విధంగానే ఈ పవిత్ర కార్తీక మాసం లయకారకుడైన శివునికి, స్థితికారకుడైన కేశవునికి సమానం. అందుకే శివకేశవులకు చెందిన ఇద్దరి భక్తులు కూడా కార్తీక మాసోత్సవాల సాంప్రదాయాలకు తగిన విధంగా శాస్త్రీయ విధానాలను అనుసరించి ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. కార్తీక మాస వైభవాన్ని, ఆ మాసం యొక్క ప్రశస్తిని ఆయా ఆలయాల్లో నిర్వహించే పూజలతోనూ, భక్తి శ్రద్ధలతో వెలిగించే దీపాల కాంతితో వచ్చే శోభతోనూ లోకానికి భక్తులు చాటుతున్నారు. శివకేశవులిద్దరికీ సమానమైన పవిత్ర కార్తీక మాసం సందర్భంగా
కార్తీక మాసాంతం అన్ని ఆలయాల్లో ఆయా స్వామి వార్లకు విశేష పూజలను నిర్వహిస్తూ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అంటూ శివకేశవులిద్దరికీ సమానమైన వారి నామస్మరణ చేసి భక్తులు పులకించిపోతారు, ఆనంద పరవశంలో మునిగిపోతారు. ఈ మాసంలో అన్నింటికన్నా ముఖ్యమైనది కార్తీక పౌర్ణమిగా పెద్దలు చెబుతుంటారు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణోత్సవాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాలన్నది అనాదిగా మన పూర్వీకులు చెబుతున్న శాస్త్రవచనం. లోకాలను పట్టి పీడిస్తున్న అతి భయంకర రాక్షసులైన త్రిపురాసురులను పరమేశ్వరుడు అంతమొందించిన రోజు కావున ఈ రోజున ఉపవాసం చేసి మారేడు దళాలతోనూ స్వచ్ఛమైన జలముతోనూ శివాభిషేకం చేస్తే మహిళలకు సౌభాగ్యంతో పాటు సకల శుభాలు కలుగుతాయన్నది మహనీయుల మాటగా చెప్పబడి ఉంది. పండగ భూషణుడైన బోళాశంకరులకు ఆదిశేషుని పానుపుగా చేసుకున్న శ్రీ మహావిష్ణువులిద్దరికీ కార్తీక మాసం ప్రీతికరమైనది, సమానమైనది అయినప్పటికీ ఎందుకో ఎక్కువగా భక్తులు శివనామస్మరణనే స్మరిస్తూ ఉంటారు. అందుకే శివానుగ్రహానికి శీఘ్ర మార్గమైన పంచాక్షరి మంత్రంతో శివాలయాల ప్రాంతమంతా మార్మోగిస్తూ కార్తీక మాసోత్సవాలను అంగరంగ వైభవంగాను ఆదర్శంగాను భక్తులు నిర్వహిస్తుంటారు. పంచాక్షరి మంత్రంలోని నిగూఢార్థమైన సృష్టి, రక్షణ, వినాశనము, ప్రళయము, అపారమైన దయ అనే పంచకార్యాలకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య కృపను పొందడానికి భక్తులు కార్తీక మాసమును పరమ పవిత్రమైన వేదికగా ఎంచుకుని తగిన రీతిన స్వామివారిని అర్చించి ఆయన గురించి చర్చించి ఆపైన ఆనందించి స్వామివారి కృపకు సంతోషించి తమ తమ జన్మలను సార్థకం చేసుకుంటూ అంతులేని ఆధ్యాత్మిక ఆనందానుభూతులను విశేషించి పొందడం ద్వారా తరిస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు.